అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. కాబట్టి లేఖనము నీ హృదయంలోకి వెళ్తే ఈ కేక నీ లోపల నుంచి రాకుండా మానదు. నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలగడం లేదు. మనకు తెలుసు అది చూడకూడదు, కానీ చూడకుండా ఉండలేం. మనకు తెలుసు ఇది చేయకూడదు, చేయకుండా ఉండలేం. మనకు తెలుసు ఏంటి ఆ స్థలానికి మనం వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఉండలేం. మరి చేయనిది ఎవరు? నువ్వు కాదంటే ఆయన అంటాడు, నేనే చేస్తున్నాను కానీ నన్ను ఈడ్చుకుపోవాడు మరొకడు ఉన్నాడు. చూడండి, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుదామా? మొదటి 6 వచనాలు. మరియు సహోదరులారా, నేను ప్రకటించు సువార్త నేను మీకు తెలియజేస్తున్నా. లేఖనముల ప్రకారముగా మృతి పొందాను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను, కనబడెను. అటు పిమ్మట దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన ఏ పని చేసినా లేఖనముల ప్రకారముగా, అంటే ఈ బైబిల్లో ఏదైతే రాయబడిందో అవన్నీ ఆయన చేశాడు. అండ్ ఆయన పుట్టాకి బైబిల్ రాయబడలేదు. ఆయన పుట్టడానికి 1500 సంవత్సరాల పూర్వం ఇది రాయబడిపోయింది. ఆయన పుట్టడానికి 1500 సంవత్సరాల పూర్వమే ఇది రాయబడిపోయింది. ఏమండి, ఆయన పుట్టడానికి మరి 4000 సంవత్సరాల క్రితమే ఆయన గురించి అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడిపోయాయి. అయినా సరే ఆ లేఖనములన్నీ కూడా ఆ 4000 సంవత్సరాలు ముందుగా ఏవైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ లేఖనములన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా ఆయన లేఖనముల ప్రకారంగా పుట్టాడు, లేఖనముల ప్రకారంగా వచ్చాడు, లేఖనం ప్రకారంగా నడిచాడు, లేఖనం ప్రకారంగా శిక్షించబడ్డాడు, లేఖనం ప్రకారంగా సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారంగా తిరిగి పునరుత్థానుడుగా. ఇప్పుడు మన ప్రత్యేకత ఏమిటి అంటే, మనము కూడా లేఖనముల ప్రకారముగానే బ్రతకాలి. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? తల్లిదండ్రులు కాదు, లోకము కాదు, ధనము కాదు, కులము కాదు, మతము కాదు. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? కేవలము లేఖనములే. ఆయన ఏ పని చేసినా లేఖనములే, ఆయన ఏమి చేయాలనుకున్నా లేఖనములే. కానీ మరి మనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అమ్మా నాన్న? లేఖనం అంటే ఏంటో మనకి అసలు, మనకి ఏది తోస్తే అది చేయడం, మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడాడు కదా ప్రియులారా. అలా మనం అందుగురించే మేము బోధించుచున్న లేఖనములు అవి మావి కావు. ఏమంటున్నాడు ఆయన? ఈ ఉపదేశము నేను మీకు అప్పగించి తిని, ఆయన నాకు ఉపదేశించిన ఉపదేశము నేను మీకు అప్పగించి తిని. అంటే ఏం అప్పగించాడు? లేఖనములను అప్పగించాడు. అయ్యా, ఆయన లేఖనముల వలనే బ్రతికాడు,
లేఖనముల ప్రకారంగానే జీవించాడు, లేఖనములనే నెరవేర్చాడు. మనము కూడా లేఖనముల కొరకే బ్రతకాలి. చాలామంది ఇలా చెప్తుంటారు, సేవకులుగా మేము మాట్లాడుకునేటప్పుడు, అన్న మనోడు లేఖనాలను దాటి ముందుకెళ్ళడన్నా చాలా ఇదిగా ఉంటాడు, అస్సలు కాంప్రమైజ్ అవడు అసలు అని మేము సేవకుల సదస్సుల్లో మాట్లాడుకునేటప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి అలాంటి పదాలు వినబడినప్పుడు ఎంత ప్రభువా కనీసం ఇలాంటి వార్త ఇంతకాలానికి నేను వినగలిగాను ఆయన అని అనిపిస్తూ ఉంటుంది. అండి లేఖనముల ప్రకారముగా, ఏ ప్రకారం? లేఖనముల ప్రకారముగా. ఇది ఆయనలో ఉన్న ప్రత్యేకత, మనలో ఉండవలసిన ప్రత్యేకత. అండ్ రెండవదిగా చూడండి రెండవదిగా ఇందులో రెండవ మాట రోమీలకు రాసిన పత్రిక అండ్ 10వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. చూడండి దేవుని ఆత్మ, చూడండి 10 కదా. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించి నీ ఎడల నీవు అంటే ఇప్పుడు రక్షణ ఎక్కడుంది? పాస్టర్ గారు నీటిలో ముంచే ఇచ్చే బాప్టిజంలో ఉందా? లేఖనము నీ హృదయంలోకి వెళ్ళడంలో ఉందా? నిన్ను రక్షించేది లేఖనమే కానీ పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారు నీటిలో ముంచడం వల్ల నీకు రక్షణ రాదు. అండ్ ఒకసారి డిఎల్ మూడీ గారు చాలా పెద్ద ప్రసంగం మహాసభలో మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడడానికి ముందుగా ఒక ఆయన వచ్చి, అయ్యా నేను అయ్యగారి కోసం నేను ఒక మాట చెప్పాలి, మరి ఆయన ప్రసంగానికి ముందుగానే చెప్పాలి, ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి అయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్, అయ్యా మరి మీ గురించి ఏదో చెప్పాలంటున్నాడు ఇమ్మంటారంటే, ఇవ్వండిలే అన్నాడు. ఆయన తెలుసు ఆ వ్యక్తి ఎవరో అండి. ఇవ్వండిలే అన్నాడు. ఇవ్వండిలే అంటే ఇచ్చాడు. ఇస్తే, ప్రియులారా నేను ఒకప్పుడు చాలా పెద్ద దుర్మార్గుడిని, నీచుడిని, ఈ అయ్యగారి వల్లనే నేను రక్షణ పొందాను అని ఆ మాట చెప్పి దబ్బు స్టేజ్ మీద పడిపోయాడంట. పడిపోయాడంటే ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటి? మందేస్తున్నాడు అనమాట. మందేసి ఏమిచ్చాడు? యేసుప్రభు కోసం సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు ఆయన జాగ్రత్తగా ఆయన పక్క తీసుకెళ్ళిపోయారు. అప్పుడు పాస్టర్ గారు వచ్చి, ప్రియులారా ఆ వ్యక్తి చెప్పిన మాట 100% నిజం. ఒకవేళ నేను కనుక మిమ్మల్ని రక్షిస్తే మీ బతుకు కూడా ఎలాగే ఉంటుంది. మిమ్మల్ని ఎవరు రక్షించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క లేఖనమే రక్షించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి లేఖనముల వలన రక్షణ వస్తుంది కానీ మనుషుల వలన రాదు. లేఖనము నిన్ను రక్షించాలి. కాబట్టి లేఖనం, అందుకని వినుట వలన విశ్వాసము కలుగును. లేఖనము నువ్వు విన్నప్పుడు అది నిన్ను విశ్వాసములోకి నడిపిస్తుంది. అంతేకాదు అది నిన్ను ఒప్పింపజేస్తుంది. కారణం ఏంటంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు. అవును, నేనేంటి పాపానికి నేను ఇంతగా బానిసనైపోయాను, నేనేంటి పాపానికి ఇంతగా లోబడిపోయాను, నేనేంటి నన్ను నేనుగా స్వతంత్రుడిగా ఉండడానికి బదులుగా నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే జరిగిస్తూ ఉన్నాను, నేను ఏది వినకూడదు అనుకుంటున్నానో దాన్నే వింటూ ఉన్నాను, నేను దేన్ని చూడకూడదు అనుకుంటున్నానో దాన్నే చూస్తూ ఉన్నాను. అయ్యో నేను చేయాలనుకున్నది ఏది కూడా చేయలేకపోతూ ఉన్నాను.
నాలో వేరొక నియమము ఉంది. ఆ నియమమే ఏమండి నన్ను బంధించి మరణానికి అప్పగిస్తూ ఉంది. ఆ నియమము పేరే పాప నియమము. అందుకని లోకంలో ఉన్నవారు ఏమండి ఏదో ప్యాకెట్ ఆడే అలవాటు ఉంటుంది. మానేయాలని తెలుసు వాళ్ళకేని. అంటే కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, కుటుంబం అప్పుల పాలైపోతుంది. ఏదో కాస్త కదా తాగే అలవాటు ఉంటుంది, బలహీనత. ఏమండి మానేయాలని వాళ్ళకి తెలుసు. ఏమండి కొద్దిమందికి యవనస్తులకి కొంచెం చూడకూడని చిత్రాలు చూసి అలవాటు ఉంటుంది. వాళ్ళకి తెలుసు చూడకూడదు. అలా చూడడం నా తల్లి చూస్తేనో, తండ్రి చూస్తేనో, లేకపోతే నా తోబుట్టువులు చూస్తేనో అయ్యో నేను తలెత్తుకోలే, వాళ్ళకే తెలుసు ప్రియులారా. కానీ చూడకుండా ఉండాలి, చూడకుండా ఉండలేం. కాబట్టి ఆయన అంటున్నాడు, నాలో వేరొక నియమం ఉందయ్యా, నాలో వేరొక నియమం ఉంది కదా. కాబట్టి ప్రియులారా చూడండి 14వ వచనం, 7:14 ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినే ఉన్నాను. దేనికి అమ్మబడ్డాను? నేను పాపానికి అమ్మబడిపోయాను. అపవాది నన్ను దేనికి బానిస చేశాడు అంటే పాపానికి నన్ను బానిసగా చేశాడు. కాబట్టి అది గ్రహించినటువంటి వాడు ఇలా అంటున్నాడు, ఇలా ఘోషిస్తున్నాడు. ఏమంటున్నాడంటే 18వ వచనం, 17వ వచనం చదవండి. కావున ఎకను దాన్ని చేయున్నది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలగడం లేదు. మనకు తెలుసు అది చూడకూడదు, కానీ చూడకుండా ఉండలేం. మనకు తెలుసు ఇది చేయకూడదు, చేయకుండా ఉండలేం. మనకు తెలుసు ఆ స్థలానికి మనం వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఉండలేం. మరి చేయనిది ఎవరు? నువ్వు కాదంటే ఆయన అంటాడు, నేనే చేస్తున్నాను కానీ నన్ను ఈడ్చుకుపోవాడు మరొకడు ఉన్నాడు. అది పాప నియమము. కాబట్టి అది గ్రహించిన వ్యక్తి ఇలా అంటున్నాడు 24వ వచనంలో, అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. కాబట్టి లేఖనము నీ హృదయంలోకి వెళ్తే ఈ కేక నీ లోపల నుంచి రాకుండా మానదు. కాబట్టి లేఖనం ఎక్కడికి వెళ్తుందంటే హృదయంలోకి వెళ్ళడం లేదు, కాదు ఈ చెవిలోంచి వెళ్ళి ఈ చెవిలోంచి. అందుకనే మనకు పశ్చాత్తాపం ఉండదు, మారు మనసు ఉండదు. మారు మనసుని గురించిన ఆలోచన కూడా ఉండదు. మారు మనసుని గురించిన ఆలోచన కూడా ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో జాగ్రత్త సుమా. అయ్యో అయ్యో నేనంతా దౌర్భాగ్యం, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. దేవునికి స్తోత్రం. చక్కటి ప్రశ్న, చక్కటి ప్రశ్న. ఎవరు విడిపిస్తారు అంటే ప్రభువారు అన్నారు. పిల్లారా, ఇదిగో కాబట్టి ఇప్పుడు ఈ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఏ శిక్షా విధియు లేదు. విడిపించువాడు మరణాన్ని జయించిన వాడై ఉండాలి. విడిపించువాడు మరణాన్ని ఎద్దేవ చేయగలిగిన వాడై ఉండాలి. విడిపించువాడు మరణాన్ని ఓడించిన వాడై ఉండాలి. అలా ఓడించిన వాడు ఇలా చెప్తున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ బలం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరణ బంధకముల నుండి, మరణ పాశ్యముల నుండి నిన్ను విడిపించగలిగిన వాడు. కాబట్టి వారి నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించిన ఎడల వారు రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం. వారి నోటిలతో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన ఎడల
వారు రక్షణ పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రోజున రక్షింపబడవలసినటువంటి ఆవశ్యత సమాజానికి, సంఘానికి ఎంతగానో ఉంది.